దేశంలో డిజిటల్ విప్లవానికి మారుపేరుగా నిలిచిన యూపీఐ పేమెంట్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా రోజువారీ లావాదేవీల్లో భాగమైపోయిన యూపీఐపై మర్చెంట్ ఫీజును తిరిగి తీసుకురావాలనే ప్రతిపాదన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఈ ప్రతిపాదన గనుక పట్టాలెక్కితే దేశీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో ఇది ఒక అతిపెద్ద మార్పుగా నిలవనుంది. పెద్ద కార్పొరేట్ సంస్థలు, పెద్ద వ్యాపార రంగానికి జరిగే యూపీఐ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేటు విధించేందుకు కేంద్రం తీవ్రంగా ఆలోచిస్తోంది. 2,000 రూపాయల కంటే ఎక్కువ విలువైన లావాదేవీలపైనే ఈ ఫీజు వర్తించే అవకాశం ఉంది. ఈ మర్చెంట్ ఫీజు 0.5% కంటే తక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదనపై రాబోయే 2 వారాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి. ఇంతకీ ఈ మర్చెంట్ ఫీజు వినియోగదారులపై భారం మోపనుందా? సాధారణ ప్రజలకు లేదా నిత్యావసరాలు కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ ఫీజుతో ఎలాంటి సంబంధం ఉండదు. నిధుల బదిలీ లేదా షాపింగ్ కోసం యూపీఐ వాడే వినియోగదారుల నుండి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరు అని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఫీజు కేవలం పెద్ద వ్యాపారాల నుండి మాత్రమే వసూలు చేస్తారు. ఇంతకీ ఎందుకు ఈ మార్పు? యూపీఐ లావాదేవీలు దేశంలో ఊహించని స్థాయిలో పెరిగిపోయాయి. అయితే ఈ రియల్ టైం డిజిటల్ ట్రాన్సాక్షన్లను సజావుగా ప్రాసెస్ చేయడానికి బ్యాంకులు, ఇతర పేమెంట్ యాప్స్ భారీగా మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం 2,000 రూపాయల లోపు ఉండే తక్కువ విలువ గల యూపీఐ లావాదేవీలు, రూపే డెబిట్ కార్డు చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వమే బ్యాంకులకు ఇన్సెంటివ్లుగా అందిస్తోంది. కానీ రోజురోజుకు పెరుగుతోన్న నిర్వహణ ఖర్చుల దృష్ట్యా ఈ వ్యవస్థ భవిష్యత్తులో కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అంటే ఫీజులు తప్పవు అని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక శాఖకు సంబంధించిన స్టాండింగ్ కమిటీ ఇటీవల సమర్పించిన నివేదికలో కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రారంభంలో జీరో ఎన్డీఆర్ ప్రవేశపెట్టినప్పటికీ దానివల్ల ప్రస్తుతం యూపీఐ ఎకోసిస్టమ్ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని కమిటీ హెచ్చరించింది. వచ్చే 5 నుండి 7 ఏళ్లలో యూపీఐ వ్యవస్థ మరో 60 కోట్ల మంది కొత్త వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది. నెలకు దాదాపు 100 నుండి 150 బిలియన్ల లావాదేవీలు జరిగే ఛాన్స్ ఉంది. ఇంత భారీ నెట్వర్క్ ను తట్టుకోవాలి అంటే భద్రత, మౌలిక సదుపాయాల పటిష్టత కోసం నిధుల లభ్యత అత్యంత అవసరం. ఈ నేపథ్యంలోనే పెద్ద వ్యాపార లావాదేవీలపై ఫీజుల విధింపు వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.